హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. మనకి నిన్నైతే కురుక్షేత్ర అనే ఒక నెట్ఫ్లిక్స్ నుంచి ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేశారు. అంటే మన కురుక్షేత్రలో మనకి మహాభారతంలో యుద్ధం అయింది కదా, 18 days అవుతుంది. ఆ 18 daysకి మాత్రం ఎపిసోడ్స్ లాగా లాంచ్ చేశారు మనకి. నిన్న అది నేను చూసాక నాకు ఎలా అనిపించిందో చెప్పుకుంటున్నాను, అందుకే ఈ రివ్యూ. నాకు ఎలా అనిపించిందంటే గుడ్ అని కూడా చెప్పలేము, అలాగని బాగుందని కూడా చెప్పలేము, ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసిన స్టోరీని కొంచెం వేరేగా చూపించారు. అండ్ నాకు కొన్ని రోల్స్ నెగిటివ్గా చూపించడం నచ్చలేదు నాకు. అందులో కర్ణుడి రోల్ని బాగా నెగిటివ్గా చూపించారు. అంటే బాగా యాటిట్యూడ్ ఉన్న విధంగా అలా చూపించారు. మామూలుగా అయితే బయట అలా ఉన్నారని మనం విన్నాం, బయట సినిమాస్లో కానీ ఇందులో కానీ మనం చూసింది. సో నాకు ఆ ఒక క్యారెక్టర్ నచ్చలేదు. అండ్ కృష్ణుడి క్యారెక్టర్ నచ్చలేదు నాకు. ఎందుకంటే కృష్ణుడి క్యారెక్టర్ అంటే చాలా మనకి ఇష్టమైన క్యారెక్టరు. అందులో ఎలా చూపించారంటే పాండవుల సైడ్ ఉంటూ కౌరవులను అంతం చెయ్యాలన్నట్టే ఉన్నట్టు చూపించారు. మామూలుగా అయితే అతను అలా చేయరు, బట్ ఈ సిరీస్లో అలా చూపిస్తారు, కావాలనే చేస్తున్నట్టు. అలాగా నాకు అదొకటి నచ్చలేదు. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ చూసుకుంటే అంతగా హైప్ ఇవ్వలేదు. కొన్ని క్యారెక్టర్లకి ఇచ్చారు, భీష్ముడికని సంథింగ్ ఇంకొన్ని క్యారెక్టర్స్కి ఇచ్చారు. అలా అలాగే వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఒకరోజు యుద్ధం అయినట్టు, సెకండ్ ఎపిసోడ్కి ఒక 3 రోజులు యుద్ధం అయినట్టు. అంటే ఆ 18 daysకి మాత్రమే ఈ కురుక్షేత్ర అనే వెబ్ సిరీస్ రిలీజ్ చేశారు. ఆ యుద్ధంలో ఏం చూస్తాము, ఏం తెలుసుకుంటామని. లాస్ట్ ఎపిసోడ్ మీకు కొంచెం నచ్చుతుంది, ఎందుకంటే యుద్ధం అయిపోయిన టైంలో ఏం జరుగుతుంది, కృష్ణుడు ఏం చెప్తాడు అనేసి అది బాగుంటుంది. అశ్వత్థామ గురించి మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ లాస్ట్లో అతను బతికే ఉంటారు, ఆయనకు ఒక శాపం ఉండడం వల్ల. మిగతావి అంటే ఈ సిరీస్లో కొంచెం ఫస్ట్ ఫైట్ చూపిస్తుంది, ఫ్లాష్ బ్యాక్ వాళ్ళది ఏం చేశారు అనేది కూడా చూపించడం నాకు అందులో ఒకటి నచ్చింది. అండ్ ఈ సిరీస్లో పాజిటివ్ థింగ్ ఏంటి అంటే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ తీసుకోవడం. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ సిరీస్ మనకు మ్యాక్సిమం అన్నీ నచ్చుతాయి, ఎందుకంటే వాళ్ళు అంత బాగా తీసుకుంటారు. తీసిన సిరీస్ ఏదైనా కూడా వాళ్ళు విఎఫ్ఎక్స్ కానీ సీజీ కానీ అంత బాగా చూపిస్తారు. మెయిన్గా నేను చూడడానికి కారణం ఏంటంటే నెట్ఫ్లిక్స్ సిరీస్ కాబట్టి చూశాను. సెకండ్ థింగ్ ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, విఎఫ్ఎక్స్ సీజీ మాత్రం చాలా బాగున్నాయి. అంటే కొంచెం అంత రియలిస్టిక్గా కాకపోయినా చాలా బాగా చూపించారు, ఎందుకంటే అది 2D యానిమేషన్ కాబట్టి బాగుంది. ఇంకా రియలిస్టిక్గా 3Dలో అలా చూపించుంటే ఇంకా బాగుంది అనిపించింది. ఎందుకంటే జై హనుమాన్ సిరీస్ ఉంటుంది కదా మనకి హాట్స్టార్లో, అలా చూపింటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అది కూడా యానిమేషన్ కానీ అది కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది. ఇది నాకు అంత రియలిస్టిక్గా అనిపించలేదు, బట్ బాగానే ఉంది అనిపించింది. ఇంకా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇంకా ఇటు సైడు 5 మెంబర్స్ ఉంటారు కదా. ఇది మనకు ఆల్రెడీ ద్రౌపదిది ఆ సీన్ అయిపోయిన తర్వాత మనకి యుద్ధం స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఈ యుద్ధంలో ఏం జరిగింది, యుద్ధం అంటే ఎలాగా అంటే నేను ప్లాట్ చెప్తున్నాను అంతే. ఎందుకంటే స్టోరీ రివీల్ చేయట్లేదు. స్టోరీ మీకు మనందరికీ తెలిసిన స్టోరీయే, బట్ వాళ్ళు నేరేట్ చేసిన విధానం కొంచెం బాగుంటుంది, కొంచెం బాగోదు. నేను చెప్తే మీకు ఆ ఇంట్రెస్ట్ కూడా రాదు, చూడాలనిపించదు. అందుకని మీరు ఒకసారి చూడండి, ట్రై చేయండి, పర్లేదు బాగానే ఉంది. అంటే ఇలాంటివన్నీ చిన్నపిల్లలకి చూపిస్తే కొంచెం నాలెడ్జ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకోవాలి కన్ఫామ్గా. ఒకసారి వాళ్ళకి చూపించండి, వాళ్ళు కూడా ఇష్టపడతారు. దేవుడి క్యారెక్టర్స్ ఇలా యుద్ధంలో జరగడం పాజిటివిటీతో చూస్తే బాగుంటుంది చిన్నపిల్లలకి, వాళ్ళందరికీ. మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు చూపించిన విధానం నాకైతే నచ్చలేదని అనిపిస్తుంది. ఓవరాల్గా ఓకే అనిపించింది అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పటి వరకు ఉంటాను.